Hello. Yes, Samanam. Yes, please. Lokesh Garu. Please start. Hi, Varun. హాయ్ How are you? బాగున్నాను కొంచెం ప్రమోషన్స్ అన్నీ చేసి కొంచెం బిజీగా బట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ I think, as I said earlier, trailer looks very promising. కొంచెం గట్టి Trailer looks very promising. So, like, and the ముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, but I want everyone to know, when Tom Cruise is doing these type of films, he goes through rigorous training, to get into the skin of that fighter pilot character. So, what have you done for Operation Valentine to portray such kind of emotions? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసాం ఒక నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది అండ్ ఆ పొట్రేయల్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమాకు చాలా రియలిజంతో అప్రోచ్ అయ్యాం అండ్ డెఫినెట్లీ ఫిజికల్గా ఒక ఫైటర్ పైలట్లో కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్నీ ఎట్లయినా జరుగుతాయి బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా మాట్లాడాలన్నా కదలాలన్నా ఐ న్యూఆన్సెస్ బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఏఎఫ్తో మేము కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్లో ఒక ఇద్దరు ఐఏఎఫ్ పర్సన్ని పెట్టారు అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికీ చాలా సహకరించారు ప్లస్ షూటింగ్ చేసేటప్పుడు కూడా గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days వరకు షూట్ చేసాం మీకు చెప్పాను అక్కడ రియల్ లైఫ్ ఫైటర్ పైలట్స్ని కలవడం జరిగింది వాళ్ళు చేసే ఎన్నో గొప్ప మిషన్స్ కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళు అవన్నీ చూడడం జరిగి ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచి ఎంతో కొంత తీసుకుని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడం జరిగింది డెఫినెట్లీ పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టరైజేషన్ అది డైరెక్టర్ గారు చేశారు అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలి అనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేసాం గుడ్ అంటే ఏమైనా రియల్ మేక్లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందో మీకు రియల్ యా లేదు అంటే కూర్చోవడం జరిగింది అంటే ఐ విష్ బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్లు అన్నీ చేయాల్సి వస్తుంది బట్ మీకు చెప్పాను ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మంచి లైట్లో చూపించాలనేదే మా ఉద్దేశం ఇందాక స్పీచ్లో చెప్పాను ఆ జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారో నిజ జీవితంలో అలాగే చూపించాలన్న ఒక ఉద్దేశం మాకుంది సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్కి తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రియల్ హ్యాంగర్స్లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని లిటిల్గా మూవ్ చేసి అవి యూజువలీ చేయరు అండ్ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా చేయడానికి వరుణ్ గారు గుడ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ గారు ఇక్కడ సార్ హాయ్ సార్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ నేవీ బేస్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో అంటే అటెంప్ట్లు తక్కువ ఆడియన్స్ కమర్షియల్గా కూడా అవి ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి అనుమానాలని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగాయా అంటే నిజంగా తక్కువ అయిన ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటివరకు తెలియదు కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క తెలుగువాడికి గుండెలో నిండా ఉంటుంది కానీ ఎందుకు జరగలేదు అనేది నాకు ఐడియా లేదు బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు నా కథ వినిన దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ లేకపోతే మన ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరిని అలరిస్తుంది అనే దాంట్లో ఒకసారి వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమైనా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి వాళ్ళని మన జవాన్ని చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ నిజంగా మల్టిపుల్ థింగ్స్ 1 2 అని కాదు ఇప్పుడు ఏదో 3 చెప్పాను సరదాగా బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ మన బార్డర్ దగ్గర బీఎస్ఎఫ్ని కానీ మన సిఆర్పిఎఫ్ని కానీ కలిసాం మేము వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ రేట్ దేశభక్తి అనేది అండ్
ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ శక్తి sir. Hi. Hi sir. The visuals are promising sir. Thank you. The trailer actually looks very interesting. I have two Thank you. questions for you. These are actually doubts from the people while watching the trailer and teaser. First thing is, many are drawing parallels for the film with Fighter, Hrithik Roshan's Fighter. Similarly, that is also a film on Balakot attacks, and also it released so close to this movie as well. Sorry, what's the second question? No, the first question itself, the movie itself released so close to the movie. Right. So many people are drawing parallels between both the films. What do you think? So the thing is, there are a lot of action movies that come out. There are a lot of comedy movies that come out. Okay? Ours is a movie about the Indian Air Force, about the armed forces. Now, the thing is, I haven't seen Fighter, but I'm absolutely sure that we are bringing a very unique perspective to the audience. The perspective that I'm absolutely confident that anybody in India, now it is very common, so whatever we're showing in our film, it happens very commonly in the entire Air Force. But not many people know about it. Okay? Not many movies highlight it. So we are bringing this unique perspective, this unique story. It is, okay, basically, it's not about the action. Action is there, drama is there, flights are there, everything is there. But the heart of the story is very true to the relationships inside the Air Force, to how everyone kind of comes together and works as a team to defend our nation. So, yeah, that's it. Sir, I think you definitely made a different film. The other day, Varun was also speaking to me. He's saying that we brought a different perspective of the film. But by and large, the Balakot attacks and also the air action, you have common things in both the films. The other day, the director Siddharth Anand was telling in an interview that the majority of the Indians did not experience air travel in their lives. So probably they did not connect with the film. Do you think people having an air travel experience is necessary to connect with such films? So, honestly, I don't know. ఆన్సర్ దీనికి మళ్ళీ అడుగుతారు కదా కావాలని. ఓకే, ఆయన perspective, పాపం ఆయన perspective. మనోడు కూడా కాదు అసలుకి చిన్నపిల్లడు కన్ఫ్యూజ్ అవుతాడు. So, చెప్పు. So see, honestly, I don't know in what context he made that statement. I'm sure that he might have thought of something. But if you ask my opinion, it's about how a filmmaker tries to relate, how a filmmaker tries to give that experience to the audience. It is not about, absolutely not about whether you have flown in the sky or not. It is about making the audience feel what would it be like if you were sitting in the chair of that fighter pilot and the missile is after you and the enemy is in front of you and the odds are against you. And the most important thing is your duty. So this core emotion, everyone understands and everyone feels. And this is what we are trying to present to the audience. Thank you, sir. Looking forward. హలో వరుణ్ సార్. Sir, ట్రైలర్ hi. చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్. సార్. ఇప్పుడు దేశభక్తి, ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు కంచె. అవునండి. దాంట్లో ప్రయత్నం ఎమోషన్స్ చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. మరి ఈ సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా? అంటే నిజంగా నా కెరీర్లో నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ ఆ సినిమా అనేది చాలా హై రిగార్డ్ ఉంటుంది నాకు. చాలా ఎథికల్ వాల్యూస్తో ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవ్వడం అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుండేది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా. కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా, అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను ప్రధానంగా నమ్ముతున్నానండి. Varun garu. Okay. Varun garu. సార్ Sir, questions and live already we spoke enough. But one thing I wanted to tell before everyone, you are one of the very few actors. Prati cinema kedo different ga try cheyali, different genres try cheyalani anukuntaru. I just want that okka solid hit, pedda hit padi. I wanted to see you very happy. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనురాగాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది.
ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు హాయ్ అండ్ హాయ్లో సో మీరు పైలట్గా చేశారు ఈ మూవీలో. సో రియలా లేకపోతే డూప్ని పెట్టి చేయడం అట్లా ఏమన్నా చేశారా? నేనే చేశానండి, నేనే చేశాను, కానీ నిజంగా ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అవేమి లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓవి షాట్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్కి కింద రిగ్గు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు. బట్ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐ ట్రై. సో అంటే రియల్గా 2019లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటండి? ఒకసారి మళ్ళీ చెప్తారు లాస్ట్ వినపడ్డారు. ఆపండి బాయ్, ఒక నిమిషం ఉండు, చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఏమన్నా అనుకుని Feb 14th కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అంటే వెనకాల బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా ఇలాంటి వర్డ్స్ వాడే అవకాశం ఇచ్చారు. అండ్ అరే అక్కడ లేడీ అడిగారు, రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఆపితే చెప్తాను క్వశ్చన్. మీరు అరవండి పర్లేదు నాకు, కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేర్లు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి, అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడడం జరిగింది సినిమాలో. అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్వామా వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో వాళ్ళని కలవడం జరిగింది. నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరైతే ఎవరో సోల్జర్ని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కలవడం జరిగింది. సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్లుగా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్గా జరుగుతుంది. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా అగ్రెసివ్గా చేశారు. సో పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే మూవీని ముందుకు తీసుకెళ్లాలన్నా లేకపోతే దేశభక్తి యాంగిల్లో చూడొచ్చా? అంటే ఒకటి డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటివన్నీ జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలియరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు, నిజంగా ఆనెస్ట్గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలి అనిపించింది. అంటే వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్లో సాంగ్ రిలీజ్ చేయడం, సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రిబ్యూట్లా చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీంకి అందరికీ అనిపించింది. సో అందుకే అలా చేసాం. సో అంటే మూవీ టికెట్స్కి సంబంధించి మనం రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఆ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్, ఇట్లా కూడా చాలామంది ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నిన్నటి రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. అది ఎలాగ ఏంటి అనేది మీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వరుణ్ గారు వందే మాత్రం. హలో అండి, హాయ్. ముందుగా మీకు అంటే మెగా రాడర్లో అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది, చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పొచ్చు. సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు, లేదంటే తర్వాత అంతరిక్షం, ఇప్పుడు ఇది
సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం, తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారా? అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమా అనేది కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది అందరి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తదేం కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవ్ అని ఉంది. సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది, అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పిట్లో ఉన్నప్పుడు రైట్. రుద్రనా అర్జున్ దేవ్? సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట. అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరేజాకి ఏఎస్ అని ఒకటి, మనుషికి ఈవా అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకు అని చెప్పి రుద్ర అని పిలిచారు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్, ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగువ చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మనిషిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? నేను హీరోయిన్ నేను ఎందుకు పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన అందగత్త కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. అది అందుకే తను మిస్ వరల్డ్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ, షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మనిషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు, మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉండేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం.
బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. హలో అండి. హాయ్. హాయ్. ఫిబ్రవరి 2014 27th గుర్తుంది కదా? నాకు డేట్స్ అంత కన్ఫ్యూజ్. 2017 2014 ఫిబ్రవరి 27th ఫస్ట్ షూట్ మన అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. సో 10 years జర్నీలో మీరు నేర్చుకున్నదాన్ని అడగను, కానీ ఏం వదిలేశారు, ఇష్టమైన ఏం వదిలేశారు క్యారెక్టర్ దీనికోసం? అంటే మీరు ఒక యాక్షన్ హీరోగా నిలబడాలి, మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైన ఏదన్నా వదిలేశారా ఈ 10 yearsలో? అంటే ఏం లేదు, ఒక యాక్టర్గా ఇప్పుడు నేను యాక్టర్గా అయింది రీజన్ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే యాక్టర్ని అయ్యాను. ఇప్పుడు ఆయన ఎన్నో సాక్రిఫైజెస్, ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్తో టైం కానీ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే, అంటే ఆయన ఒక్కరే కదండి, ఆయన చాలా గ్రేట్. బట్ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోస్ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్కి అన్నిటికీ దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్. అలాంటి సాక్రిఫైజెస్ డెఫినెట్గా ఇది అది అని కాదు, కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం, ఒకసారి ఇంటికి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది, నిద్రలు ఉండవు, ఇవన్నీ కామన్. బట్ అందరినీ డ్రైవ్ చేసేది ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఈ ప్రొఫెషన్లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ని డ్రైవ్ చేస్తే నన్ను అదే డ్రైవ్ చేస్తుంది. సో ఇంకొక క్వశ్చన్ అండి, మ్యూజిక్ గురించి. మిక్కీ జే మేయర్ గారు ఇక్కడ లేరు. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది 5th ఫిల్మ్. అవునండి. ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మిక్కీ గారిని, లేదు మీరు ఏమన్నా సైడ్ చేస్తున్నారా? నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళని చూడగలుగుతున్నాం, వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయగలుగుతారు, దానికి 100% న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ అని కూడా నేను అట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు, అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్ చేశాడు. బట్ అలీని చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంటాడు, తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మా క్రూలో ఉండే చాలామందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది. బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ తను కష్టపడి తనకుంది, నవదీప్కి, మానుషికి, మా అందరికీ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే. సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, నా మీద సినిమా చేస్తున్నారు, నాతో నన్ను నమ్ముకుని ఒక 100 మందో 50 మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు 100% ఉంది. అప్కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు 100% ఉంది. అలాగే మిక్కీ యంగ్ కాదు, మిక్కీ చాలా ప్రూవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి. కానీ మా ఇద్దరికి అలా కుదిరింది, ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. 5th ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి వచ్చినప్పటికి నిజంగా తను చాలా ఫెనామినల్ వర్క్ చేశారు. ఇందాక మీరు బీజిఎం వింటుంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి వింటున్నప్పుడు. అండ్ థ్యాంక్స్ టు మిక్కీ ఫర్ గివింగ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్. ఇంకొక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు, అది పర్లేదు, అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేదో 2 సినిమాలు ఓకే బాగా ఆడలేదు, బట్ కష్టపడి ఈ సినిమా చేశాను, బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టి చేసాం. డెఫినెట్గా సినిమా ఆడుతున్న నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు. హలో Monishi, I want to talk to Monishi Varun. Hi. Hi Monishi, welcome to Telugu Cinema. Thank you. There are a lot of Miss India's, Miss World's, beauty pageant winners and runners who forayed into films. But, only like only a bunch of them actually clicked, like Aishwarya Rai, Sushmita Sen. Only a few of them actually clicked as stars. So there should be some X factor that actually work in your favor. Or maybe you should bring some X factor to the screen along with whatever the beauty pageant, the aura that gives you. So now that your debut Bollywood film that didn't work, that didn't meet the expectations. Didn't meet the expectations. I wouldn't say it didn't work, but didn't meet the expectations. Okay, for us, it didn't work as well. Okay, fair enough. So, what is that X factor now you have brought to Operation Valentine? Because this is again your debut, in Telugu. Yes. Firstly, talking about other
women from the world of pageantry. You know, pageantry is very different from acting. You require something very, like, the acting is a career. Pageantry is a role that you play for a year. So you're trying to be your best version there. Here, you're trying to be a character. So they're two very different things. So yeah, I mean, I think that platforms like Miss India, like Miss World, like in my case, they give you a certain exposure where filmmakers know about you, they know of you, and then you get that access as an outsider into the film industry. But apart from that, as an actor, you start from scratch. You start from zero. You have to learn everything. You have to learn the basics of acting. And then, of course, while you do films, you start discovering yourself even better. So I think that's the difference. And I'd say I'm very excited. I keep joking about this. I've been debuting for 2 years now. And this is my third film, my first film in Telugu. And each film, each director, each team that I worked with, they've all taught me something very new, something very different, and I feel that I've grown a lot. I've learned a lot from this film, and I'm really looking forward to everyone actually watching my work on the 1st of March in cinemas. And I'm optimistic. I think we've made a very sweet, a very wonderful film, and fingers crossed. So on that note, you know, what kind of roles you are looking at actually, you know, if you want to continue here in Telugu films, you know, what kind of roles you are looking at? Because some people who come from this, you know, peasantry backdrop usually, of course, in the photo shoots and all, they look so glamorous, but on the screen, they never want to play such Well, sir, we've had some very successful actresses, and they come from the world of pageantry. You only named them. Aishwarya Rai Bachchan is one of them. Priyanka Chopra Jonas, who's making us proud on the world stage. They do come from pageantry. And you didn't let me finish my question actually. That's okay. I was just talking about continuing my previous question. Please finish. So both Aishwarya and Priyanka, you know, they did, you know, some other backer roles as well as some, you know, ultra glamorous roles as well. Yes. Yeah, Well, so I think that's where we have an edge, sir. Sorry to cut you again, but that's where we have an edge. You know, we look really glamorous on screen. So are we going to look more of your glamour on the screen, or is it like I would love to explore glamour. I would love to do that. And I'd say that, you know, even if you look at all the pageant winners who've done films, they've all had a very different journey. Everyone has something very different to offer because, like I said, pageantry is being the best version of yourself. Well, I, as an actor, I want to learn, I want to grow, I want to do different things on screen. I want to discover myself even more. So hopefully I get to do different roles. My first film was a period film. My second film, I played a very different role. Here, you know, I'm playing an officer from the armed forces. So I hope I get to try different things, different genres of films, different roles, so that I can also explore, you know, as an actor and grow and become better at what I do. Good luck, all the best to you. Thank you so much, sir. Yeah, hi Varun. Varun here. వరుణ్ గారు మీ లుక్ చూస్తుంటే ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గుర్తొస్తుంది నాకు. ఈవెన్ టీం కూడా సేమ్ టీం, నవదీప్ గారు కావచ్చు, అలీ కావచ్చు. సో మీరు ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ధ్రువ 2లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా? నేను ఎందుకు చేస్తానండి ధ్రువ 2? చరణ్ ఒకవేళ చరణ్ సినిమా అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా. చరణ్ని చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా అది ధ్రువ. కానీ ఇందాక మీరు చెప్పినట్టు నవదీప్ గుడ్ లక్ చాము అనుకున్నాం ధ్రువకి. ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీలో చాలామందికి బాగా క్లోజ్ తను, మా అందరికీ బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అన్నయ్య చేస్తాడు. నవదీప్ ఆ సినిమాలో లేవు కదా నువ్వు? వరుణ్, వన్ మోర్ క్వశ్చన్. చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్గా. సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నారా? మీకెవరు చెప్పారండి? మీరు చూసారా? అంటే మీరు చూసుండొచ్చేమో కానీ నాకైతే కనపడలేదు ఎప్పుడు. వరుణ్ గారు ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాలేదు. లేదా నాకు తెలిసి లేదు. వరుణ్ హియర్. హాయ్ అండి. హలో. హాయ్. ఇది చాలా అంటే దేశభక్తితో కూడిన సినిమా కదా. సో వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటండి? వాట్ ఈస్ ద మోటో కీపింగ్ ద వ్యాలంటైన్? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికీ 14th Feb అన్న వెంటనే అమ్మాయి గ్రీటింగ్ కార్డు కొనాలి, బయటకు వెళ్ళాలి, పార్కులు తిరగాలి, థియేటర్కి రావాలని ఉంటుంది.
బాస్ అప్పుడప్పుడు వ్యాలంటైన్ అంటే మన దేశం కూడా, మన దేశం మీద ఉండే ప్రేమ కూడా వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ఉండే ప్రేమ. అండ్ మీకు చెప్పినట్టు ఈ సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా ఈ సినిమా చేసామో, ఆ పుల్వామా అటాక్ అనేది 14 ఫిబ్రవరి 2019లో అయిందనమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చిందో, ఆ ఆపరేషన్కి ఆబ్వియస్లీ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్కి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉందండి? పెళ్ళికి సినిమాకి సంబంధం ఏముందండి? అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అంటుంటారు కదా. అంటే తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. Varun garu. Okay. Varun garu. Hi, this is Anjali from Hi. TFPC. Hi. So I have two questions. So first one is Operation Valentine, and for promising on the trailer. First thing ఏంటంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి, బట్ ఎక్కువగా రైట్. అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసాం అని దాకా చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days విత్ 200 people, ఒక 150 crew, ఒక 70 యాక్టర్స్తో షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీ వన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలామంది. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ, వాట్ జానర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు చరణ్, బన్నీ అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు, వాళ్ళు చేయిందంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను నేను. ఒకవేళ యాంటాగనిస్ట్ వస్తే, విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంతారు. అంటే అది ఊహలో కూడా రాదు. బట్ యాక్టర్గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవదీప్ గారు సార్ ఇక్కడ సార్ నవదీప్ గారు. సో మీరు అంటే సో ఈగల్ మూవీలో చూస్తే మీకు పెద్దగా డైలాగ్స్ లేవు. ఇప్పుడు మీరు సో ఇప్పుడు మీరు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పలేదు అన్నారు. ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఉండవా, లేకపోతే ట్రైలర్కా? ఇంకా చెప్పలేదండి, దీని తర్వాత వెళ్ళి చెప్తున్నాను, అది నా ఉద్దేశం. డబ్బింగ్ ఇంకా చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నానని. వరుణ్ గారు ఇట్స్ సార్ వరుణ్ సార్. హలో సార్, ఇది మీరు ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది కెరియర్లో. ఈ 10 yearsలో ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా, ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా జోనర్ చేస్తారు. గద్దలకొండ గణేష్ లాంటి మా సినిమా వచ్చినంత మాత్రాన మీరేం మారలేదు. మళ్ళీ వెబ్2 లాంటి కామెడీ అంటే వచ్చాక మారలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు. అంతరిక్షం అనేది మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఏదో వెరైటీగా ఉండడం, చాలా కొత్త జోనర్ చేశారు మీరు. బట్ అది రిజల్ట్ అంత రాలేదు. సో ఈ సినిమా చేసేటప్పుడు మనం ఆల్రెడీ అది చేశాం కదా, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు అంతరిక్షం అనేది ఏమన్నా? ఎందుకంటే ఆకాశం ఆ టైప్ ఏమన్నా? నాకు మీరు మాట్లాడుతున్నారా, క్వశ్చన్ అడుగుతున్నారా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏమన్నారండి చెప్పండి. యాక్చువల్లీ అంతరిక్ష చేశారు కదా మీరు అంతకుముందు, అంతరిక్షం చేశారు కదా, అది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అవునండి, చాలా వెరైటీగా ఉంటుంది మీరు చేశారు మీరు, బట్ అది రిజల్ట్ సరిగా రాలేదు. అంటే దాని రిజల్ట్కి ప్రతి సినిమా ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, లేకపోతే ఆ సినిమా వల్ల ఇది గుర్తొచ్చింది అనేది లేదు. సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి, ఆర్మీ సినిమా తీసుకోండి, మాఫియా బ్యాక్డ్రాప్ అయినా తీసుకోండి, లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి, అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఉండాలనే ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి స్క్రిప్ట్లో కానీ ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వద్దు, జనాలకి కనెక్ట్ అవ్వరు, దాని క్యారెక్టర్తో ఫాలో అవ్వరు.
అలాంటి తప్పు అంతరిక్షంతో జరిగింది. ఆబ్వియస్లీ ఆ ఒక సినిమానే కాదు, నేను చేసిన సినిమాల్లో సరిగా ఆడని ఏ సినిమా నుంచైనా ఏదో ఒక విషయం నేర్చుకుని అది నెక్స్ట్ సినిమాలో జరగకుండా ఎలా ఉంటుందని ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ ఎమోషనల్ థ్రెడ్ అనేది ఈ సినిమాలో స్ట్రాంగ్గా ఉండాలనేది ఉండింది నాకు. కథ విన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సినిమా అంటే డెఫినెట్గా ఉంటుందని తెలుసు, బట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, క్యారెక్టర్ని ఫాలో అయ్యేలా ఉంటుందా లేకపోతే ఓన్లీ మిషన్ బేస్డ్గా ఉంటుందా సినిమా అని అనుకున్నప్పుడు తన స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్లో ఎమోషన్ ఉంది. మేము ఎక్స్ట్రా పెట్టాలి అని పెట్టే అవసరం లేకుండా ఇట్స్ ఆల్రెడీ దేర్. అంటే సార్ ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొంచెం ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటివి మనం చేయకూడదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు బట్ కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. మీరు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వరుణ్ గారు, అది డెఫినెట్గా నాకు ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెలండి సినిమా చేసాను నాకు 2015లో. అది అంత ఎవ్రీడే చేసే సినిమా కాదు, అది నా చేతులు లేదు తమ్ముడు అది. సో ఆ ఫస్ట్లో అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్డ్రాప్ అయినా, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ మీద ఒక నమ్మకం ఉంది. బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్కి నేను ఆడియన్స్ని పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదనేది నాకు తెలుసు. సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా ఎలా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దాన్ని ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను. వరుణ్ గారు, ఇక్కడ మీ బాబాయ్తో మీరు స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటున్నారు కదా? అవును. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ క్యాంపెయిన్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి జనసేన తరపు నుంచి చేసే అవకాశం ఉంటుందా? అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు, బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి, బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ 100%. Manushi, yeah. Hi, ma'am. Hi. What is the trigger point to accept this movie, and what are the challenges you face as a playing the pilot? Okay. Is there any romance between the Varun and you on the screen? Well, you saw that in the trailer. We also have a love song, so obviously there is romance. I think there are two. Okay, moving on to serious things. There are two major reasons why I picked this film. I think the first is the intent of the film, the emotion behind the film. And there was so much of sincerity, and it was such a well-written script, especially for a female. I think it was such a well-defined role. And there are not many scripts where a female's role is so layered and so well-defined. So when I read it for the first time, and I read it on a flight, I knew, like much before I even finished reading it, I knew I wanted to do this film. And I knew I wanted to play Wing Commander Ahana Gill. And apart from that, when I look at a film that I take up, it's more because I'm new. I want to learn from it. I want to learn from the people that I'm working with. After which I met our director Shakti, and I think I knew he was someone I wanted to work with. Then, of course, for me, such a role was very new for me to take up such a role at such an early stage in my career. And I wanted to try something, try something new, try something different. So personally, it was something which I knew that I could grow because of. And at the same time, the film is I felt very, very emotionally attached to the script. I don't know if you should, but I did. And I think these were the two major reasons why, I wanted to do this film. Moving on to the challenges, I think general challenges whenever you take up something new, just externally learning the body language, learning the conduct, all of that, and I think the biggest challenge was the language. The emotion is the same, but I did not grow up speaking Telugu, so I had to learn all the dialogues and shoot the film in Telugu. So that was a bit of a challenge, which with time became easier. You start understanding a little bit.
because you realize the emotion is the same, the words are different. And fortunately, we were shooting both in Hindi and Telugu, and thanks to Varun, we would shoot Hindi first, and then we'd move on to Telugu. So I would ease into the scene and then, feel a little more comfortable. So I think that was the one big challenge with, when it came to this film. Pratap Singh ji, एक क्वेश्चन है. ఎవరు ఆఫీసర్ వచ్చారు అనుకున్నాను. हाँ जी, ఇది హిందీ క్వశ్చన్ కదా? యా, హిందీ వర్షన్. हाँ जी. हाँ जी, Pratap Singh ji, welcome to Bollywood. Thank you. And my question, Bollywood to Tollywood. My question is that I saw the fighter, I saw the trailer of the Valentine. So both points are similar. Both points are, but scripts are different. Siddharth is write his own script, and you write your own script. But my point is, after release of the fighter, do you change any scene of this Valentine, or Absolutely exactly not. it's different? Absolutely not. So the thing is, we have very strong, absolutely very strong emotions in our film. Okay? As you've already seen in the trailer, okay, there is a connect between the fighter controller on the ground and the fighter pilot in the air. This is a very unique story. Again, this is very common in the Air Force. Everyone knows about this in the Air Force, but nobody knows about this in the entire world. So this story, we're bringing it out there for the public to see. Okay? So I don't think we need to change anything because of any other film. So yeah. Okay, all the best. Sandeep ji, एक question. పాపం ఎవరు అడగడానికి వెయిట్ చేస్తారు. संदीप जी, how are you? Yeah, tell me sir. Sir, आपका दो लैंग्वेज में बन गया, 2 लैंग्वेज में रिलीज. నేను తెలుగు సార్. సో హిందీ కోసం అడుగుతున్నా. నాకు హిందీ రాదు. హిందీ కోసం కూడా అడుగుతున్నా. సో మీరు తెలుగు చేశారు, హిందీ చేశారు కదా. సో మెయిన్ మార్కెట్ మీరు ఏ చూస్ చేస్తున్నారు? అంటే హిందీలో ఎక్కువ రిలీజ్ చేస్తున్నారా, తెలుగులో ఎక్కువ రిలీజ్ చేస్తున్నారా? సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్ తెలుగు అండి. యాక్చువల్ when we planned this film, we thought it would be a bilingual and Hindi Telugu. But primarily, obviously, Telugu. It's a Telugu film, and also entry for Varun in Hindi. So it's going to be good in both languages. Varun garu. ప్రొడ్యూసర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ చూస్తే ఈసారి గట్టిగా హిట్ కొట్టేటట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లాంచ్ అన్నయ్య చేశారు రామ్ చరణ్ గారు. ట్రైలర్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కాదు, 4-5 రోజుల నుంచి అన్నయ్యకి ముందే పంపించి ఎలా ఉంది అని అడుగుతాను. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. చాలా ఫ్రెష్గా, చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఎప్పుడు నా సినిమాని ఎప్పుడు వెనకాల నుంచి తను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ నిజంగా ఇందాక చెప్పాలనుకున్నాను, ఈ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్ని అడిగిన వెంటనే, అఫ్కోర్స్ మా అన్నయ్య అడిగిన వెంటనే ఈ సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మాకు చాలా మైలేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ హిందీ ట్రైలర్ వచ్చినప్పటికీ సల్మాన్ బాయ్కి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన చాలా గోల్డెన్ హార్ట్ అయింది అడిగిన వెంటనే ఒప్పుకోవడం. అండ్ నిజంగా మా సినిమాకి, మా టీంకి చాలా ఎంకరేజ్మెంట్ అది. సో ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీ చూస్తే ఎంపీ ఎలక్షన్స్కి ముందు వస్తుంది. సో ఏదైనా అంటే మోడీ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా దానికి సంబంధించి? అంటే దేశభక్తి అనేది పక్కన పెడితే, సో సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ మూమెంట్లో జరిగింది అనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో సేమ్ ఈ మూవీ కూడా సేమ్ 5 years తర్వాత ఎలక్షన్స్కి ముందు వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు అలా ప్లాన్ అయితే చేయలేదండి. we actually wanted to release this in December, but because of some work we postponed it. But coincidentally it's coming before elections, but we didn't have any plan or anything to do with that. చాలండి, భోజనం టైం అయింది. అందరూ లవ్ మౌలి క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీడియా ఫర్ దోస్ క్వశ్చన్స్ అయిపోయినాయండి. కాకపోతే కొన్ని పంచులు తగ్గినాయి కాబట్టి లాస్ట్ పంచ్ మంది అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మైక్ లాక్కున్నాను. ఇందాక అడిగారు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు హీరోగా ఉన్నారు, ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు, మీకు నచ్చినవి ఏం వదిలేశారని ఒక పెద్ద మనిషి అడిగారు క్వశ్చను. చాలా వదిలేశాడు, కానీ అన్నిటికంటే ఎక్కువగా మిస్టర్ అండ్ అంతరిక్షం వల్ల తన బ్రహ్మచార్యాన్ని వదిలేశాడు. అంతకంటే ఎవరు వదలలేరు. సీ యూ మార్చ్ ఫస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ.
కాదు క్విక్గా ఒక్కసారి వరుణ్ తేజ్ గారు విత్ యువర్ పర్మిషన్ ఫ్యాన్స్ ఆర్